సినిమా అంటే అందరికి ఇష్టం ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు సినిమా అంటే? వాళ్ళు చేసే కామెడీ, వాళ్ళు చేసే యాక్షన్స్, వాళ్ళు వేసే స్టెప్స్ అందరికి నచ్చుతుంది. కానీ సినిమా పరంగా మాట్లాడుకుని కొంతమందికి కొన్ని ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇటు కామెడీ కావచ్చు, ఇటు యాక్షన్ కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే చైల్డ్ ఆర్టిస్ట్ కొంతమంది ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి తమ జీవితాలని హీరో లెవెల్కి తీసుకెళ్లారు. ఆ స్థాయికి వచ్చిన కొంతమంది ఉన్నారు. కానీ మనం ముఖ్యంగా మాట్లాడుకునే చైల్డ్ ఆర్టిస్టు. వాళ్ళు ఆ సినిమాలో వేసే హావభావాలు అంతా ఇంత కాదు. కుటుంబంతో వచ్చేవాళ్ళు నవ్వుకుంటూ ఆనందంగా వెళ్తారు. ఎంతటి డిప్రెషన్ ఉన్నా కానీ ఆ డిప్రెషన్ని మర్చిపోయి, ఆ కష్ట సుఖాలను మర్చిపోయి, వాళ్ళకున్న కష్టాలని ఆ థియేటర్లను మర్చిపోయేలా చేస్తారు కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది మాస్టర్ భరత్. రెడీ సినిమాలో, ఢీ సినిమాలో ఆయన చేసిన నవ్వులు అంతా ఇంత కాదు. నాకు ఈ కోకే కావాలని వెంకిలో చేసిన ఆ విన్యాసాలు మనం మర్చిపోగలమా? అలాంటి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మాస్టర్ భరత్ చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని వందల సినిమాలు చేశాడు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు మాస్టర్ భరత్. మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత తన స్థాయి నటుడిగా మరో చైల్డ్ ఆర్టిస్ట్ రాలేకపోయాడు. మరి వచ్చినా కానీ తన హావభావాలతో కట్టిపడేసిన ఆ సన్నివేశాలు ఏ చైల్డ్ ఆర్టిస్ట్లో కనిపించలేదు. ఇప్పుడు ఈ మాస్టర్ భరత్ తను చేసిన కొన్ని వందల సినిమాలు, కొంతమంది యాక్షన్ సీన్ చూడడానికి వెళ్తారు థియేటర్కి, కొంతమంది సాంగ్స్ కోసం వెళ్తారు. కానీ కొంతమంది ప్రేక్షకులు ఉంటారు ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలంటే కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్, ముఖ్యంగా మన మాస్టర్ భరత్ ఇచ్చే హావభావాలు, ఆయన స్లాంగ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ అంత ఇంత కాదు. మరి అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇప్పుడు పెద్దవాడైపోయాడు. కొన్ని సినిమాల్లో సైడ్ రోల్ కూడా చేస్తున్నాడు. హీరోగా కూడా అతి త్వరలో లాంచ్ అవ్వబోతున్నాడు. మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ తర్వాత అలాంటి స్థానాన్ని ఎవరైనా సంపాదించుకున్నారంటే మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. మన సంక్రాంతికి వస్తున్న మూవీలో బుల్లిరాజు రేవంత్, మరి మాస్టర్ భరత్, ఇప్పుడు మాస్టర్ రేవంత్ చూడ్డానికి ఒకేలా ఉంటారు. చూడండి కావాలంటే చూడ్డానికి సేమ్ ఒకేలా ఉంటారు. మరి అప్పట్లో చేసిన మాస్టర్ భరత్, అప్పట్లో చేసిన హంగామా అంతా ఇంత కాదు. మరి ఆ స్థానాన్ని పోటీగా వచ్చిన మరో చైల్డ్ ఆర్టిస్టు రేవంత్ అని మాట్లాడుకోవాలి మనం. మాస్టర్ భరత్కు, మాస్టర్ రేవంత్కు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అప్పుడు మాస్టర్ భరత్ సర్టెన్ ఏజ్లో ఎలా ఉన్నాడో, ఇప్పుడు మాస్టర్ రేవంత్ ఆ సర్టెన్ ఏజ్లో కూడా సేమ్ అలానే ఉన్నాడు. చూడండి ఒకసారి ఎంత ముద్దుగా ఉన్నారో, ఎంత క్యూట్గా ఉన్నారు ఇద్దరు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులే. ఆ సర్టెన్ ఏజ్లో మాస్టర్ భరత్ ఎలా ఉన్నాడో, ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న మూవీలో మాస్టర్ రేవంత్ కూడా అంతే క్యూట్గా ఆ సర్టెన్ ఏజ్లో ఎలా ఉన్నారు. మరి మాస్టర్ భరత్ తన ఏజ్లో చేసిన ఆ హావభావాలు అంత ఇంత కాదు. మరి దాని తర్వాత ఆ మాస్టర్ భరత్ కామెడీని కొట్టేసి చైల్డ్ ఆర్టిస్ట్ రాలేకపోయాడు ఇప్పటి వరకు. మరి ఆ కామెడీని కొట్టగలిగే సత్తా ఉన్న ఆ డైలాగ్ డెలివరీ, ఆ స్లాంగ్ కానీ మన మాస్టర్ రేవంత్లో క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి మనకు. సంక్రాంతికి వస్తున్న మూవీలో మనం చూసాం ఆ కామెడీ. జనాలైతే, ప్రేక్షకులైతే థియేటర్ల సందడి. ఒకప్పుడు మాస్టర్ భరత్ థియేటర్లోకి వస్తే ఎలా ఉండేదో, ఇప్పుడు మాస్టర్ రేవంత్ థియేటర్లోకి వస్తే తన కామెడీ ధ్యాసలతో, తన గోదావరి స్లాంగ్తో కడుపిప్ప నవ్వించడానికి అంతే మాస్టర్ భరత్తో పాటు మాస్టర్ రేవంత్. అప్పుడు పైన మాస్టర్ భరత్, ఇప్పుడు ఉన్న మాస్టర్ రేవంత్ సేమ్ ఇద్దరు డిటో, సేమ్ సిమిలారిటీస్ కూడా ఒకేలా ఉన్నాయి. మరి అప్పట్లో మనకు కడుపిప్ప నవ్వించిన మాస్టర్ భరత్ తన పోటీగా మాస్టర్ రేవంత్ దిగుతాడా? మరి వేరే దారి ఏమైనా వెతుక్కుంటాడా?